హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 12. అశ్వథ్ లిప్స్ కృతి బొగ్గకు తగలగానే కృతి కళ్ళు తెరిచి అశ్వథ్ వైపు చూస్తుంది. అశ్వథ్ షాక్తో బిగుసుకుపోయి, బాబోయ్ ఇదేంటి ఇలా లేచేసింది, అరిచి గోల చేసిందంటే నీ పొరువు మొత్తం గంగపాలేరా అశ్వథ్ అని మనసులోనే అనుకుని మెల్లిగా లేవబోతూ ఉంటే కృతి మళ్ళీ కళ్ళు మూసుకుని, ఏంటి ఇవాళ ఇంత తొందరగా వచ్చావంటుంది. అశ్వథ్ ఎవరిని అంటుంది, ఎవరొచ్చారబ్బా అని గది మొత్తం చూస్తాడు. ఎవరూ లేదే అని కృతి వైపు చూస్తాడు. కృతి కళ్ళు మూసుకోగానే, మిమ్మల్ని ఏంటి మాట్లాడరు, రోజు తెగ మాట్లాడతారు కదా, ఇవాళ ఏంటి సైలెంట్ గా ఉన్నారు, రోజు లేట్ గా వచ్చేవారు కదా కల్లోకి, ఈ రోజు ఏంటి ఇలా పడుకోగానే ఎలా వచ్చేసారు అంటుంది. అశ్వథ్ కి అప్పుడు అర్థమవుతుంది తనని చూసి కల్లోకి వచ్చాడనుకుంటుంది అని. అంటే నేను రోజు దీని కల్లోకి వస్తున్నానా అని మెల్లిగా కూర్చుని, ఆ అవును బంగారం, నిన్ను చూడాలని త్వరగా వచ్చేసా అంటాడు. కృతి కళ్ళు మూసుకోగానే, అదేంటి రోజు కృతి అని పిలిచేవారు, ఈ రోజేంటి బంగారం అంటున్నారు అంటుంది. దానికి అశ్వథ్ నవ్వుతూ, మనసులో దాచుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ ఇలా పిలుపులో వస్తుందన్నమాట అని నుదుటి మీద ముద్దు పెట్టి, నేనంటే నీకు ఇష్టమేనా అంటాడు. కృతి నిన్నే కదా చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారేంటి అని అంటుంది. అశ్వథ్ మనసులోనే, కల్లో చెప్తే నాకెలా తెలుస్తుంది, ఆయన ఇంత తింగరదానివేంటి, నువ్వు కలకు నిజానికి కూడా తేడా తెలుసుకోలేకపోతున్నావు, జీవితాంతం నీతో ఎలా వేగాలో ఏంటో అని కృతి వైపు చూసి, నిన్నే చెప్పు నేనంటే ఇష్టమేనా అని అడుగుతాడు. సమాధానం చెప్పకుండానే పడుకుండిపోతుంది. ఎలానో కలే అనుకుంటుంది కాబట్టి రేపు కూడా ట్రై చేయొచ్చని కృతిని సరిగ్గా పడుకోబెట్టి ఫేస్ చూసి ఎంత అమాయకంగా పడుకుందో అని బుగ్గన ముద్దు పెట్టుకుని తన గదికి వెళ్ళాడు. ఇక మిని, అశ్వథ్ బావా దానికోసం కమిషనర్ గారికి కాల్ చేసి రిస్క్ చేసి మరీ దాన్ని కాపాడాల్సిన అవసరం ఏముంది, మన దగ్గర పని చేస్తుందని సింపతితో నా కాపాడ్డాడు, లేదా దాని మీద ఏదైనా ఫీలింగ్ ఉందా అని ఆలోచనలతో నిద్ర పట్టక బాల్కనీలోకి వెళ్తుంది. అశ్వథ్ ఇంట్లోకి వస్తూ ఉంటే లాన్లో నుంచి చూసి, ఇదేంటి ఈ టైంలో బావా ఇక్కడేం చేస్తున్నాడు, ఒకవేళ దాని దగ్గరికి వెళ్ళొస్తున్నాడా అని మళ్ళీ తనే, చిచ్చి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, దాని రేంజ్ ఏంటి బావ రేంజ్ ఏంటి, అది బావ కార్ డోర్ తీయడానికి కూడా పనికిరాదు, మామయ్య వల్లే అది ఇంట్లో ఉంది, కానీ అత్తయ్య మామయ్య దాన్ని ఎందుకు అంత ప్రేమగా చూసుకుంటున్నారు, కన్న కొడుకు దాన్ని పొమ్మన్నా దానికోసం మామయ్య బావని అరిచారు కూడా, ఎందుకై ఉంటుందబ్బా, పిన్నికి ఏమైనా తెలిసేమో అడగాలి అని వెళ్ళి పడుకుంటుంది. ఇక సౌరభ్ తన మనుషులను కొడుతూ, చెవట సన్నాసిలారా, మీ వల్ల నా ప్లాన్ అంతా పాడైపోయింది, ఆ అమ్మాయి మన చేతుల్లో ఉండుంటే ఆ అశ్వథ్ని ఒక ఆట ఆడించేవాణ్ణి, ఏ ప్రాజెక్టు కూడా టెండర్ వేయకుండా బెదిరించి ఆ టెండర్లు మన కంపెనీకి వచ్చేలా చేసుకుని నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయ్యేవాణ్ణి. ఛ, నిన్న వేసిన టెండర్ వాళ్ళకి వెళ్ళింది, టాప్ 5లో ఉన్న ఆ అశ్వథ్ ఈ టెండర్ వల్ల టాప్ 3కి వెళ్ళాడు, అంతా మీ వల్లే వెదవల్లారా అని పక్కనే ఉన్న ఒక రౌడీని కొడుతూ ఉంటాడు. అందులో ఒక రౌడీ, బాస్ నాకు ఒక డౌట్ అంటాడు. సౌరభ్ చెప్పిన పని సరిగ్గా చేయటం చేత కాదు గాని ఆ అశ్వథ్ చేతిలో తన్నులు తిని వచ్చి మళ్ళీ డౌట్ అంట, ఏంటి డౌటు అని ఫడేలుమని ఇవన్నీ ఒకటి పీకి, ఏంటి అడుగు అంటాడు. ఆ అమ్మాయి అశ్వథ్ గారి ఫ్యామిలీ మెంబర్ కూడా కాదు కదా, మరి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే మనం చెప్పినట్లు ఆయన ఎందుకు చేస్తారు అంటాడు రౌడీ. దానికి సౌరభ్ నవ్వుతూ, నీకు బుర్రుందిరా, లేదనుకున్నాను, పర్వాలేదు అని, రే ఎందుకంటే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాను, ఆ అశ్వథ్ ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అంటాడు. రౌడీ, ఊరుకోండి బాస్, అశ్వథ్ గారు అసలు అమ్మాయిని దగ్గర కూడా రానివ్వడు, హైదరాబాద్ మొత్తానికి కూడా తెలుసు, అలాంటిది ఆయన తన కారు డ్రైవర్ని లవ్ చేస్తారా అంటాడు. రే, ఎటువంటి వాడైనా ఆడదానికి లొంగనివాడు ఉండడు, ఏదో ఒకరోజు ఎవరో ఒకరిని ఇష్టపడే తీరుతాడు, ఒరే అశ్వథ్ నిన్ను ఎలాగైనా దెబ్బ తీయకుండా వదలను అని పగతో రగిలిపోతాడు. ఇక అలా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ రౌడీలను పిలిచి,
ఒరేయ్, ఆ అమ్మాయి ఏ కాలేజీలో చదువుతుందో, ఏ టైంలో ఎక్కడెక్కడికి వెళ్తుందో ఫాలో అయ్యి నాకు చెప్పండి. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందేమో కూడా తెలుసుకోండి. తన గురించి అన్ని కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ నాకు తెలియాలి అంటాడు. సరే బాస్, సరే అనే రౌడీలు వెళ్ళిపోతారు. ఇక వైభవ్ని డాక్టర్ చెప్పినట్లు హైదరాబాద్కి తీసుకుని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ అన్ని చెకప్స్ చేసి, మాలినీదేవి గారు, ఇంతకీ హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం లేదు, కానీ అతను దేని గురించో బాగా ఆలోచించడం వలన డిప్రెషన్లోకి వెళ్ళాడు. బ్రెయిన్లో నరాలు చచ్చుబడిపోయాయి. అతని ఆలోచన ఎక్కడ ఆగిపోయిందో, ఎవరి గురించి ఆగిపోయిందో ఆ మనిషిని తీసుకుని వస్తే ఇతను నార్మల్ అయ్యే అవకాశం ఉంది. మాలినీదేవి, ఇప్పుడు నా మనవడి కండిషన్ ఎలా ఉంది, తను మామూలు మనిషి అవుతాడా అంటుంది. ట్రీట్మెంట్ కి స్పందించడం లేదు. ఇలాగే ఉంటే పిచ్చివాడయ్యే ప్రమాదం ఉంది. మన మాటలేవి అతని బ్రెయిన్ కి చేరడం లేదు. మీరు ఆ వ్యక్తిని తీసుకుని వస్తేనే తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు అని వెళ్ళిపోతాడు. దానికి మాలినీదేవి కోపంగా, ఒసే కృతి, మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనశ్శాంతి లేకుండా చేశావే, అందుకే నువ్వు చచ్చావని అందరినీ నమ్మించి నిన్ను దూరంగా పంపించేశాను, కానీ నా మనవడు మాత్రం నీ పిచ్చి నుండి బయటికి రావటం లేదు అని ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది. అవతల వ్యక్తి, హూ ఇస్ దిస్ అంటుంది. మాలినీదేవి, మీ నాన్నను కన్నదాన్ని అంటుంది గట్టిగా. సారీ సారీ నానమ్మ, నెంబర్ చూసుకోలేదు. ఏంటి ఈ టైంలో కాల్ చేసావంటుంది. అంటే నీ పర్మిషన్ తీసుకుని చెయ్యాలా అంటుంది మాలినీదేవి. అబ్బా, ఈ ముసల్ది విషయం చెప్పకుండా బుర్ర తింటుంది అనుకుని, అదేం లేదు నానమ్మ, ఎందుకు ఫోన్ చేశారా అని అలా అన్నాను, అంతే, చెప్పండి అంటుంది. నువ్వు వెంటనే ఇండియాకి రా కైవల్య అంటుంది మాలినీదేవి. కైవల్య మనసులోనే, నో, ఆ డర్టీ పల్లెటూరులో ఉండటమా, నో అనుకుని, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నానమ్మ, రావటం కుదరదు అంటుంది. మాలినీదేవి, నీకు కుదురుతుందా, వస్తావా రావా అని నేను అడగడం లేదు, రమ్మని చెప్తున్నా అంటుంది. కైవల్య, ఇప్పుడు అంత అర్జెంటుగా రావాల్సిన అవసరం ఏముంది అంటుంది. మీ అన్నయ్య కండిషన్ ఏం బాగోలేదు. తనను హైదరాబాద్కి తీసుకుని వచ్చాం, హాస్పిటల్లోనే అడ్మిట్ చేశాం. మాకు ఇక్కడ పెద్దగా ఏమీ తెలీదు. నువ్వు చదువుకున్న పిల్లవి, దగ్గరుండి అన్నయ్యని చూసుకుంటావని అంటుంది. కైవల్య, హైదరాబాదా అంటుంది. ఏ, హైదరాబాద్ అయితే రావా అంటుంది మాలిని. అదేం లేదు నానమ్మ, వస్తాను వస్తాను అని కాల్ కట్ చేసి, హైదరాబాద్కు మళ్ళీ వెళ్ళవలసి వస్తుందని అనుకోలేదు, ఏ సమస్య రాదు కదా అని ఆలోచిస్తూ రెడీ అవుతుంది. ఇంకా కృతి ఉదయం లేచి కాలేజ్కి ఫాస్ట్గా రెడీ అవుతూ, రేపటి నుండి ఫైనల్ ఎగ్జామ్స్ అని, ఇక అయ్యే వరకు డ్యూటీకి రానని చెప్పాలని రెడీ అయ్యి సుమతి దగ్గరికి వెళ్తుంది కృతి. సుమతి, ఏంటి కృతి, ఇంత ఉదయాన్నే రెడీ అయ్యావు, ఇంకా ఆఫీస్కి వెళ్ళటానికి చాలా టైం ఉంది కదా అంటుంది. ఆంటీ, మీకు ఒక విషయం చెప్పాలి అంటుంది కృతి. రేపటి నుండి నాకు ఫైనల్ ఎగ్జామ్స్, అవి అయ్యే వరకు నేను డ్యూటీకి రాను. అశ్వత్ సార్తో మీరే చెప్పండి అంటుంది. అప్పుడే కాఫీ కోసం లోపలికి వస్తున్న మిని, ఓ, నీ సౌకర్యాలన్నీ చూసుకుని వీలైతే మాత్రమే డ్యూటీ చేస్తావన్నమాట అంటుంది. అదేంటి మిని అలా అంటావు, తను 3 సంవత్సరాల నుంచి కష్టపడి చదివింది. ఫైనల్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయకపోతే తనకు మంచి జాబ్ ఎలా వస్తుంది అంటుంది. ఇప్పుడు చేసే జాబు దీనికి చాలా ఎక్కువ, మళ్ళీ ఇంతకంటే మంచి జాబ్ కావాలా అంటుంది మినీ వెటకారంగా. ఈ లోపు వినోద్ గట్టిగా, మినీ, కృతి గురించి అమర్యాదగా మాట్లాడితే బాగుండదు అంటాడు కోపంగా. మినీ అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా అశ్వత్, ప్రణవ్లు ఇద్దరు రెడీ అయ్యి కిందకి వస్తారు. అశ్వత్ కృతి వైపు చూస్తాడు. రెడ్ అండ్ బ్లాక్ కలర్ డ్రెస్ లో, లూజ్ హెయిర్ తో, చిన్న స్టిక్కర్ పెట్టుకుని, సింగిల్ బ్యాంగిల్ తో సింపుల్ గా రెడీ అయ్యింది. కృతిని చూసి, ఇదేంటి ఈరోజు ఎంత అందంగా కనిపిస్తుంది, నాకే ఇలా కనిపిస్తుందా లేక నిజంగానే అందంగా ఉందా అని కృతి వైపు చూస్తూ ఉంటే, ప్రణవ్ అశ్వత్ ని చూసి, వీడేంటి కృతికి సైట్ కొడుతున్నాడు, అంటే నేను అనుకుంది నిజమవుతుందా అని మనసులోనే హ్యాపీగా ఫీల్ అవుతూ అశ్వత్ ని గమనిస్తూ ఉంటాడు. ఈ లోపు దీక్ష వచ్చి ప్రణవ్ వైపు చూడకుండా తన పాటికి తను టిఫిన్ తింటుంది. ప్రణవ్ మనసులోనే, ఇది నా వెంట పడుతూ ఉంటే తెలియలేదు, కానీ ఇది నన్ను పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు అర్థమవుతుంది. పోనీ నేనే వెళ్ళి మాట్లాడితే, ప్రేమ అంటుంది. మరి ఏం చెయ్యాలో ఏంటో అని దీక్ష వైపే చూస్తూ ఉంటాడు ప్రణవ్.
ఇక అశ్వత్ కృతిని చూడటం, మినీని చూసి బావేంటి దాన్ని అలా చూస్తున్నాడు అనుకుని కోపంగా కృతిని చూస్తూ ఒసేయ్ చెప్తానని సంగతి అని అనుకుని టిఫిన్ చేస్తుంది మిని. కృతి సుమతి వైపు చూసి చెప్పమని సైగ చేస్తుంది. సుమతి అలాగే అని అశ్వత్ వైపు చూసి అశ్వత్ నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది. ఏంటమ్మా నాతో మాట్లాడాలి అంటే పర్మిషన్ తీసుకోవటం ఎప్పటి నుండి మొదలు పెట్టావు అంటాడు. సుమతి అది కాదు నాన్న, కృతికి రేపటి నుండి ఫైనల్ ఎగ్జామ్స్ అంట అని అంటుంటే అశ్వత్ ఆపు అన్నట్లు చెయ్యి చూపి అమ్మా ఇదేమీ కోర్టు కాదు తన తరపున నువ్వు మాట్లాడడానికి. తనకి నోరుంది కదా తనని అడగమను అంటాడు. కృతి వీడికి మామూలుగా లేదుగా పొగరు, టన్నులు టన్నుల కొద్దీ ఉంది. ఆంటీ చెప్తే ఏమయ్యిందో అని నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నిన్ను డ్యూటీకి రాలేను అంటుంది. ఈ లోపు మినీ ఆత్రంగా అశ్వత్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటుంది. అశ్వత్ అలాగే బాగా చదువుకుని ఎగ్జామ్స్ బాగా రాయి అని వెళ్ళిపోబోతూ మళ్ళీ ఆగి ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తే ముందు వెనుక ఆలోచించు, లేదా నాకు కానీ ప్రణవ్ కానీ ఫోన్ చేయి అని బయటికి వెళ్తాడు. కృతి అలాగే అని తలాడిస్తుంది. మినీ కోపంతో దానికి చూడు ఎంత కూల్గా చెప్తున్నాడో సమాధానం అని తన పక్కనే నిలబడి ఉన్న కృతి వైపు చూసి దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే నా కోపం తగ్గదు అని డైనింగ్ టేబుల్ పై ఉన్న సాంబారు కృతి కాళ్ళపై పడేలా చేస్తుంది. వేడివేడి సాంబార్ కాళ్ళపై పడేసరికి కృతి గట్టిగా అమ్మా అని అరుస్తుంది. కారు ఎక్కుతున్న అశ్వత్ ప్రణవ్లు కృతి అరుపు విని పరుగు పరుగున లోపలికి వస్తారు. సుమతి అయ్యో కృతి అని సాంబార్ కాళ్ళపై పడడంతో అసలే తెల్లటి స్కిన్ ఎర్రగా మారి చిన్న చిన్నగా బొబ్బలు వస్తూ ఉంటాయి. సుమతికి అది చూడగానే కళ్ళల్లో నీళ్ళు ఆగవు. కోపంగా మిని వైపు చూసి నీకు బుద్ధుందా మిని, చూసుకోవాలి అని తెలియదా అంటుంది. నేనేం కావాలని పోయలేదు, ఏదో పొరపాటున పడింది అంటుంది. వినోద్ ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటాడు. అశ్వత్ కృతిని ఎత్తుకుని కారులో బ్యాక్ సైడ్ కూర్చోబెట్టి తను కూడా కృతి పక్కనే కూర్చుని ప్రణవ్ కార్ స్టార్ట్ చేయి అంటాడు స్పీడ్ గా. మినీ అశ్వత్ కృతిని ఎత్తుకెళ్లడం చూసి నేను అది బాధపడాలని చేస్తే నేనే బాధపడేలా అవుతుంది అని కోపంగా లోపలికి వెళ్తుంది. హాస్పిటల్ ముందు కారు ఆగగానే అశ్వత్ కృతిని ఎత్తుకుని లోపలికి తీసుకుని వస్తాడు. కృతి నొప్పుతో విలవిల్లాడుతూ ఉంటే అశ్వత్ కి చాలా బాధగా అనిపిస్తుంది. నర్సు వచ్చి కృతిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ప్రణవ్ అశ్వత్ అక్కడే చైర్లో కూర్చుంటారు ఇద్దరు. కాసేపటికి కృతి పరిగెత్తుకుంటూ వచ్చి అశ్వత్ ను హత్తుకుని వణికిపోతుంది భయంగా. తన ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. అశ్వత్ ప్రణవ్లు కంగారుగా ఏమైంది, ఎందుకు ఇలా షివర్ అవుతున్నావు అంటాడు. కృతి అసలు ఏం చెప్పకుండా అలా భయంతోనే అశ్వత్ ని గట్టిగా పట్టుకుంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.